16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా కంటెంట్ చూడటంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. అటువంటి ఒక గొప్ప సంస్కరణలు ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొచ్చేలా పరిశీలన చేస్తున్నామంటూ మంత్రి నారా లోకేష్ గారు ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఇప్పుడు అంతా కూడా ఎలక్ట్రానిక్స్. తల్లిదండ్రులు ఉంటారు, పిల్ల అన్నం తినపోగానే ఏం చేస్తాం మనం? ఓ ఫోన్ ఇచ్చేస్తాం. చూస్తారని భయం ఉండేది, సమాజంలో బయటికి వెళ్తే అక్కడ కనపడతామని భయం ఉండేది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమి కూడా లేవు. ఎస్, ఖచ్చితంగా ఇటువంటి ఒక డెవలప్మెంట్ అనేది కావాలి అంటూ కూడా పెద్ద ఎత్తున సొసైటీ నుంచి కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే కాదు, తరచుగా చూస్తున్నటువంటి నేర ఘటనల్లో కూడా మైనర్ల పాత్ర, టీనేజర్స్, ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు కూడా నేరాలకు పాల్పడుతూ ఉండటం, జైలు పాలవటం, వాళ్ళ బంగారు భవిష్యత్తును చేజేతుల నాశనం చేసుకుంటున్నటువంటి ఘటనలు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు చాలా బాధేస్తోంది. ఈ జనరేషన్కి ఏమవుతోంది అనే ఒక పెద్ద చర్చ కూడా నడుస్తోంది. అయితే ఇప్పుడు డిజిటల్ ఎడిక్షన్ అనే చెప్పాలి ఒక రకంగా. ఎందుకంటే ఈ తరహా కంటెంట్లు చూస్తున్న పిల్లల్లో చాలా రకాలు, అటు మానసికంగా, శారీరకంగా అనేక రకాల బిహేవియరల్ చేంజెస్ అయితే గమనిస్తున్నాం. అది పిల్లల్ని ఒక రకంగా మానిటరింగ్ చేయడం కూడా పెద్దవాళ్ళకి పెద్ద టాస్క్గానే మారుతున్నటువంటి పరిస్థితులు. మనతో పాటు ఈ విషయంపై మాట్లాడడానికి ఏసీపీ అన్నపూడి నరసింహమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. ఎందుకంటే ఎన్నో కేసులు ఛేదిస్తున్నప్పుడు అందులో మైనర్ల పాత్ర ఉంది అన్నప్పుడు ఒక రకంగా నేరస్తులుగా వాళ్ళని పట్టుకోవడం ఒక రకమైన ఆలోచన అయితే, ఇంకొకటి అయ్యో ఇంత మంచి ఫ్యూచర్ ఉన్న వాళ్ళు ఎందుకు ఈజీ మనీ కోసం ఎడిక్ట్ అయిపోతున్నారు, అసలు నేరాల గురించి ఒక అవగాహన, శిక్షల గురించి అవగాహన లేకుండానే కొంతమంది ఇన్వాల్వ్ అవుతున్నటువంటి విషయాలు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ నుంచి అడిగి తెలుసుకుందాం. సరే, ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తే కనుక నేర ఘటనల్లో టీనేజర్స్ కూడా, మైనర్లు కూడా ఉంటున్నటువంటి పరిస్థితులు. అయితే దానికి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది డిజిటల్ మీడియా. సోషల్ మీడియాలో కొన్ని రకాల ప్లాట్ఫామ్లు అనేవి చాలా ఇబ్బందికరంగా మారాయి. ఏం చెప్తారు? ఇప్పుడు ఈ సమకాలీన సమాజంలో డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ డివైసెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ టెక్నాలజీ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇంతకుముందు శారీరకంగా, మానసికంగా శ్రమ ఉండేది. నా ఫోన్ నెంబర్ అడిగితే చెప్పగలిగే స్థితిలో ఉండేవాడిని. ఇప్పుడు నా ఫోన్ నెంబర్ నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. కొన్ని వందల నెంబర్లు మనం చెప్పగలిసేవాళ్ళం, రీప్రొడ్యూస్ చేయగలిసేది మైండ్. ఆ క్యాపబిలిటీస్ కూడా అతనికి ఉన్న జ్ఞాపక శక్తి మీద, అతనికి ఉన్న చతురత మీద క్యాపబిలిటీస్ డిసైడ్ అయ్యాయి. ఇప్పుడు అంతా కూడా ఎలక్ట్రానిక్స్. నేను మంచి డ్రాఫ్టింగ్ చేయగలనంటే నాకు ఒక గుర్తింపు ఉండేది. ఇప్పుడు డ్రాఫ్టింగ్ ఏం అక్కర్లేదు, రా మెటీరియల్ తీసుకెళ్ళి చాట్ జీపీటీలో వేస్తే మంచి ఏ రకం కావాలంటే ఆ రకం వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ మనకి ఈజీగా థింగ్స్ అవ్వడానికి, టైం సేవ్ అవ్వడానికి ఇప్పుడు ప్రపంచం చాలా స్పీడ్గా పరిగెత్తుంది. కాబట్టి టెక్నాలజీ అక్కడ యూజ్ చేస్తున్నాం. అదే టెక్నాలజీ నేను పోలీస్ ఆఫీసర్గా డ్రాఫ్టింగ్ చేయడానికి నాకు అవసరం అవుతుంది. కానీ ఒక మైనర్ పిల్లోడు, అంటే మన భారతదేశంలో 18 సంవత్సరాల లోపు వాళ్ళని మైనర్ అని అంటాం, ఆడగాని మగ కానివ్వండి, వాళ్ళకి డ్రాఫ్టింగ్ అవసరమా అంటే తక్కువ సందర్భాల్లో అవసరం అవుతుంది. ఈ డిజిటల్ డివైజెస్ కూడా ఇప్పుడు ఎంటైర్ ఎడ్యుకేషన్ అంతా కూడా డిజిటల్ డివైస్ మీద నడుస్తుంది. పెన్ను, పుస్తకము, ఈ సాంప్రదాయం అంతా కూడా పోయింది. ఆ డిజిటల్ డివైసెస్ని మంచిగా ఉపయోగించుకునే బదులు చాలా ఇతరత్ర వ్యవహారాలకు ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ డిజిటల్ డివైస్లు లేని వాళ్ళు కానీ, దానికి ఎడిక్షన్ కాని వాళ్ళు కానీ మనకు కనరారు. అయితే కొంచెం పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఈ డిజిటల్ డివైస్ని పట్టుకొని కాలక్షేపం చేస్తే అవ్వదు. ఆయన కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, సమాజంలో రకరకాలైన బాధ్యతలు ఉంటాయి. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలకి వాళ్ళకి సెక్యూర్డ్ లైఫ్ ఎవరు ఇస్తున్నారు? పేరెంట్స్ ఇన్సెక్యూర్డ్గా ఉండి పిల్లలకి సెక్యూర్డ్ లైఫ్ ఇస్తున్నాం. కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు కొంతమంది ఒక 10% పిల్లలు ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని, ఈ డివైసెస్ని ఉపయోగించి మంచి భవిష్యత్తుకి పునాది వేసుకుని మంచి భవిష్యత్తులోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది 14 సంవత్సరాలకి ఐఐటి అయిపోయి 18 ఏళ్ళకే డాక్టరేట్ అయిపోతున్నారు. బట్ రేర్, ఎవరో ఒక్కరు ఇంతమంది. మిగతా వాళ్ళు చాలామంది మేము రోజు చూస్తున్నాం. మేము ఇంతకుముందు మనం ఒక దగ్గర 10 మంది పిల్లలు చూస్తే వాళ్ళు ఆడుకునేటట్టు కనపడేవారు. ఇప్పుడు 10 మంది పిల్లలు చూస్తున్నాం. 10 మంది పిల్లలు చాలా సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉండి ప్రతి వాళ్ళు ఫోనే, పక్కన భుజం రాసుకుంటారు, మాట్లాడుకోరు, ఫోనే. వీళ్ళందరూ కలిపి ఒకే రకమైన
గేమ్ ఆడుకోవడం, ఒకే రకమైన కంటెంట్ చూడడం అనేది చూస్తున్నారు. కాబట్టి అక్కడ ఫిజికల్ యాక్టివిటీ లేదు, మెంటల్ యాక్టివిటీ లేదు, బాండింగ్ లేదు, ఫీలింగ్ లేదు, ఏమీ లేదు. వాడి ఫీల్, వాడి ఆలోచన అంతా ఎంతసేపు ఈ డివైస్ మీద, దాంట్లో ఉండే స్కిల్ మీదే. కాబట్టి ఈ ఎడిక్షన్ అనేది ఇది ప్రగతికి ఒక విధంగా ఎంతవరకు ఉపయోగిస్తుందో అంతే విధంగా డిస్ట్రక్షన్కి కూడా ఉపయోగమవుతుంది. పిల్లడు కాన్ఫిడెన్స్ అక్కడ పిల్లలకి తల్లిదండ్రులకి ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భయానికి భరోసాకి మధ్య ఘర్షణ. తల్లిదండ్రులకి భయం, పిల్లలు ఏమైపోతారని. పిల్లలకి భరోసా, ఈ ప్రపంచాన్ని నేనే జయించేస్తాననే భరోసా ఉంటుంది. ఆ భయానికి తల్లిదండ్రులు పిల్లల మీద ఏమైనా గట్టిగా ఉంటే వీళ్ళు ఏ రకమైన, అందరూ న్యూక్లియస్ ఫ్యామిలీస్, ఒకరు లేక ఇద్దరు, వీళ్ళు ఎక్కడికి మిస్సింగ్ అవ్వటం, ఇంకొకటి చేసుకోవటం, ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా సెన్సిటివ్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పేరెంటింగ్ కూడా చాలా కష్టమైన పని వస్తుంది. ఇంతెందుకు మనం చూస్తే చిన్నపిల్లలు అన్నం తినకపోతే తల్లిదండ్రులు, ఇప్పుడు నవేడేస్ అందరూ వర్కింగ్ ఉమెన్ ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. పిల్ల అన్నం తినపోగానే ఏం చేస్తాం మనం? ఓ ఫోన్ ఇచ్చేస్తాం. వాళ్ళు కూడా మెకానికల్గా ఆ ఫోన్ చూసుకుని అన్నం నోట్లో పెట్టేస్తుంటే, ఇంతకుముందు అన్నం తాలూకా రుచి తెలిసేది, అన్నం నవ్వడం తెలిసేది, ఇవన్నీ కూడా ఆటంతరే జరిగేవి. ఇప్పుడు ఫీల్ ఉండేది, ఇప్పుడు ఫీల్ లేదు. ఇప్పుడేముంది? ఆ ట్యాబ్ చూస్తూ నోట్లో ముద్ద పెట్టేసి, స్పూన్తో పెట్టేసి ముద్ద పెట్టేసి కడకన మింగేయటం. ఇక్కడ ఫుడ్ తాలూకా టేస్ట్, ఆ ఫీల్, ఆ ఎంజాయ్మెంట్ లేదు. దానికి ఉండదు. ఏముంది? ఫుడ్ నమిలితే అలా జలం వచ్చి ఆ జీర్ణక్రియ ఇవన్నీ కూడా జరిగిపోయింది ఆటోమేటిక్. ఇప్పుడు అది ఏమీ కూడా లేదు. ఫోకస్ అంతా ట్యాబ్ మీద ఉంటుంది, ఏదో మెకానికల్గా మనం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎడిక్షన్ అనేది ఇట్స్ నాట్ గుడ్. సోషల్ మీడియాలో కొన్ని రకాల ప్లాట్ఫామ్స్ చాలా ప్రమాదకరమైనవి. నియంత్రణ అంటే ఎవరికి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. ఈవెన్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కొన్ని రకాల ప్లాట్ఫామ్స్కి ఈవెన్ వాళ్ళు సైన్ ఇన్ అవుతూ మరీ వెళ్తున్నారు. ఇది కూడా చాలా దారుణాతి దారుణం. ఒకప్పుడైతే మహిళలు కానీ లేకపోతే ఏ వయసు వాళ్ళైనా ఒక గౌరవం ఇవ్వాలి అనే స్థాయి నుంచి ఈరోజు ఎలాంటి పరిస్థితులు దిగజారిపోతున్నాయంటే దానికి కూడా కారణం అడల్టరీ కంటెంట్ కూడా విపరీతంగా టీనేజర్స్ చూస్తున్నారు. ఇప్పుడు మనం ఏం కావాలి అని అనుకుంటే అది అవైలబుల్గా మనకి యాక్సెస్ ఉండేటప్పుడు ఆ వైపే మనం రెస్ట్రిక్షన్ అనేది ఎప్పుడు కూడా అవసరం. ఒకటి మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఆ వయసులో వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయగలరంటే పిల్లలు చేయలేరు. తల్లిదండ్రులు వాళ్ళంతా రెగ్యులేట్ చేసే టైము లేదు. ఎందుకంటే మనం సమాజంలో బ్రతకాలంటే అందరూ పని చేయాలి. ఈ సమాజంలో మనం బ్రతక తెరువుకి మనకు ఆ లైవ్లీహుడ్ కావాలంటే అందరూ పని చేయాలి ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి. కాబట్టి పిల్లల మీద మనం అంత ఫోకస్ చేయకపోతే వాళ్ళు దే కెన్ యాక్సెస్ టు ఎనీథింగ్. దాంట్లో క్రైమ్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు, చాలా సైబర్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఇప్పుడు మీరు చూసి ఉంటారు, చాలామంది పోక్సో కేసెస్, చాలా స్ట్రింజెంట్ లాస్, 20 సంవత్సరాలు దాంట్లో శిక్షలు ఉన్నాయి. వాళ్ళకి ఏ ఏజ్లో మనము పెళ్లి చేసుకోవాలో తెలియదు, ఏ ఏజ్లో శారీరకంగా కలవాలో తెలియదు, ఏమీ లేదు. దీంతో ఏమవుతున్నారు, చాలా ఇష్యూస్. వాళ్ళు ఈ లాని వైలేట్ చేసినందువల్ల ఒకవేళ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతే బెయిల్ రాదు. 20-25 సంవత్సరాల కన్విక్షన్ వచ్చేస్తుంది. వాడి లైఫ్ అంతా 16-17 సంవత్సరాల్లోనూ వాడు ఇన్వాల్వ్ అయినాడు, వాడి లైఫ్ అంతా 20-25 సంవత్సరాలు అయిపోతే ఇంకా అయిపోయింది, ఇంకేం లేదు. తల్లిదండ్రులకి భవిష్యత్తు అగమిగోచరంగా ఉంటుంది, పిల్లలకి అగమిగోచరంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కానీ స్కూల్స్ కానీ వాళ్ళ రోల్, వీళ్ళందరూ స్టేక్ హోల్డర్. సమాజంలో వీళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్ పిల్లల్ని తీర్చిదిద్దడానికి కోసం. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మా అమ్మమ్మ చెప్పేది, తాత చెప్పేవాడు, మేనమావ చెప్పేవాడు, చిన్నాన్న చెప్పేవాడు, పెదనాన్న చెప్పేవాడు. ఇప్పుడు న్యూక్లియస్ కుటుంబాలు అయిపోయినాయి. భయం ఉండేది, తంతారని భయం ఉండేది, చూస్తారని భయం ఉండేది, సమాజంలో బయటికి వెళ్తే ఎక్కడ కనపడతామని భయం ఉండేది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమి కూడా లేవు. ప్రతి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌస్, పిల్లలకు ఒక బెడ్రూము, తల్లిదండ్రులకు ఒక బెడ్రూము. ఇంకా మనం చాలా ప్రెస్టీజ్ ఇష్యూస్ తీసుకుంటాం. ఇంకా ఇద్దరు పిల్లలకి 2 బెడ్రూములు, ఇలా రకరకాలైన ఇవన్నీ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్నప్పుడు చిన్నప్పటి నుంచే వాడికి ఇండివిజువాలిటీ, వాడికి డిపెండెన్స్ కానీ, వాడికి మన కొంచెం సహనం కానీ, ఓర్పు కానీ ఇవన్నీ కూడా ఏమీ లేనందువల్ల బాగా ఉంటే మంచి గ్రోత్లోకి వెళ్ళిపోతున్నాడు. మనం అందరం ఏమనుకుంటాం, మా అబ్బాయి మంచి ఐఐటి కొట్టేయాలి, మా అబ్బాయి మంచి జాబ్ వచ్చేయాలి, మా అబ్బాయి ఫారెన్ వెళ్ళిపోవాలి, ఇలాంటివి ఆలోచిస్తుంటాం. కానీ మనం వాళ్ళ తాలూకు వాళ్ళు ఎంతవరకు సమాజానికి ఉపయోగపడే వాడు సిటిజన్ అవుతున్నాడు, వాడు ఎంతవరకు సహనం ఉంది, ఎంతవరకు వీడి ప్రాబ్లం ఫేస్ చేయగలడు, వీడి హెల్త్ ఎంతవరకు వీడి ప్రొటెక్ట్ చేసుకోగలడు, బయటకు పోతే ఏమైనా వీడు చేసుకోగలడా, ఇండివిజువల్గా పోతే వీడేమైనా వీడి పని వీడి సమకూర్చుకోగలడా, ఇలాంటివి మనం ఫోకస్ చేయట్లా.
పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల కెపాసిటీ చెప్పలేని చెప్పట్లేదు. దుస్థితిలో ఉంది. పేరెంట్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పిల్లల మీద ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఈ పేరెంట్కి ఉన్న యాంబిషన్ అంతా కూడా పిల్లడే దగ్గర డెలివరీ అవ్వాలి. వీడికి ఏం కావాలో పేరెంట్కి తండ్రిగా నాకు ఏం కావాలో నా కొడుకు నెరవేర్ చేయాలి. నా కొడుకు క్యాపబిలిటీస్ నేను అసెస్ చేయాలి. కొడుకు క్యాపబిలిటీ నేను అసెస్ చేయలేకపోతున్నాను. ఎందుకు? నేను ఆయన మీద ఫోకస్ చేయట్లా. ఎక్కడో మనం నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీ అంతా కూడా ఒకప్పుడు 5 సంవత్సరాల దాకా బళ్ళు వేసేవారు కాదు. వాడు ఇంట్లో ఆడుకొని తేలి అయితే స్కూల్కి వెళ్ళేవాడు. అప్పుడు స్టార్ట్ చేసేవాడు. ఇప్పుడు 5వ తరగతికి వచ్చేసరికి ఆల్ రాజధానుల పేర్లు చెప్పేస్తాడు. మా అబ్బాయి గ్రేట్ అని అనుకుంటాం. రాజధానుల పేర్లు చెప్పేసినంత మాత్రాన గొప్ప ఏం కాదు. వాడు ఎంతవరకు సంస్కారవంతమైన పౌరుడిగా తయారు చేస్తున్నాడు, మనం ఎంతవరకు తయారు చేస్తున్నాం అనే కాన్షియస్తో మనం చేయకపోతే చాలామంది ఇప్పుడు ఈ సమాజంలో మనం చూస్తున్నాం. క్రాష్ డ్రైవింగ్స్, డ్రగ్ ఎడిక్షన్స్, డిజిటల్ ఎడిక్షన్స్, అనెథికల్ యాక్టివిటీస్, ఇమ్మోరల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసే పరిస్థితి. ఓవర్ నైట్ పెద్దవాడు అయిపోవాలి. ఓవర్ నైట్ ఈ రాత్రి మనం బెట్టింగ్ గేమ్స్ అది ఆడేసి పెద్దవాడు అయిపోవాలి. ఇవన్నీ అవుతున్నాయి. ఇవన్నీ ఏమిటంటే నియంత్రణ లేని పెంపకం వలన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయాలి. టీచర్ కూడా చాలా క్రూషియల్ రోల్ అతను వాచ్ చేయాలి. అంటే టీచర్స్ కూడా ఇప్పుడు భయపడిపోతున్నారు. ఏదైనా అంటే వాళ్ళ మీదకి వస్తుందని చెప్పేసి ఎవరు కొట్టే తిట్టే ధైర్యం టీచర్స్ కూడా లేదు. తల్లిదండ్రులు కూడా కొట్టే తిట్టే ధైర్యం లేదు. కొడితే ఎక్కడికో పోతారు వీళ్ళు. ఎందుకంటే ఒకప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ ఉంటున్నాయి, ఫీలింగ్స్, ఇవన్నీ కూడా రకరకాలైన కాంపోనెంట్స్ మనం. కాబట్టి ఏదైతే మనం గతంలో మనకి చేతిలో మన సమాజంలో ఉండేదో అవన్నీ కూడా ఇప్పుడు తండ్రి జనరేషన్లో ఉన్న వారికి పిల్లల జనరేషన్లో ఉన్న వారికి చాలా 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 గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్లో తండ్రి జనరేషన్ ఉన్నవాడు అతనంతా కూడా తండ్రి జనరేషన్ ఇప్పుడు ఉన్నవాళ్ళు తల్లిదండ్రుల పాత్రలో ఉన్నవాళ్ళు చాలా బరువు బాధ్యతలు మోస్తున్నారు. వాళ్ళు ఒక 2 పిల్లల్ని చదివించాలంటే, వాళ్ళకి అన్నం పెట్టాలంటే, వాళ్ళు తయారు చేయాలంటే చాలా కష్టమైన పని. అది అసామాన్యమైన పని కాదు. అది పేరెంటింగ్ చాలా చాలా కష్టమైన పని. పిల్లలు వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఈ పూట అన్నం తినకపోతే మనం బిర్యానీ తింటారంటే బిర్యానీ చేస్తాం. బిర్యానీలో రకరకాల బిర్యానీలు పెడతాం, కూరలో రకరకాలు పెడతాం. ఎందుకంటే వాడికి ఆప్షన్ అక్కడ ఎక్సర్సైజ్ చేస్తారు. మనకు ఆప్షన్ ఏమి, తండ్రికి ఆప్షన్ ఏమి లేదు. కష్టపడడం ఓన్లీ వన్ ఆప్షన్. అన్ని కోరికలు చంపేసుకొని వాడి ఆప్షన్ మీట్ అవ్వడానికి తల్లిదండ్రులు. ఎందుకంటే మళ్ళీ నా కొడుకు నా కూతురు పెద్ద అన్ని ఉన్నత స్థానంలో ఉండాలనే కోరిక ఇంట్లో మిస్ అవుతుంది. ఏం చేస్తున్నాం మనం మిస్ అవుతున్నాం. ఎలా? వాడు డాక్టర్ అయినా పర్వాలేదు, యాక్టర్ అయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, బట్ వాడు సంస్కారం వాళ్ళలో ఉండాలి, సహనం వాళ్ళలో ఉండాలి, ఓర్పు వాళ్ళలో ఉండాలి. ఓవర్ నైట్ పెద్దోడు అవ్వక్కర్లేదు. వాడు 50 సంవత్సరాల తర్వాత కీర్తి వచ్చినా చాలు. మోరల్ వాల్యూస్ లేవు, ఎథిక్స్ లేవు. ఇవన్నీ కూడా వాడి తప్పు కాదు. వాడు ఏమైంది యాక్సెస్ చేస్తే డిజిటల్గా పోతే వాడికి ఏం కావాలో కంటెంట్ ఆ కంటెంట్ వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకి పూర్వం కాకరకాయ కూర పెట్టేవాడు తినేవాడు. ఇప్పుడు కాకరకాయ కూర వాడు తింటాడు కాబట్టి కాకరకాయ కూర పెట్టక్కర్లేదు. రోజు చికెన్ ఎగ్గే పెడితే తింటాడు, అదే పెడుతున్నాం మనం. కాబట్టి ఆ రకమైన ఆలోచన మనకు వస్తుంది. సార్, అనేక రకాల కేసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా టీనేజర్స్ మెయిన్ గా మనం ఈ కాన్సెప్ట్ అంతా మైనర్లే చూస్తున్నాం కాబట్టి, సో వాళ్ళు మోటో తెలుసుకుంటారు, మీరు వాళ్ళ అవసరాలు తెలుసుకుంటారు, వాళ్ళ మానసిక స్థితిని కూడా మీరు గమనించడం జరుగుతుంది. ఎక్కువ శాతం వాళ్ళకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్న టీనేజర్స్ ని చూస్తున్నాం. అట్లానే గ్యాంగ్ వార్లకు వెళ్తూ ఉండటం, రెబలిజం చూపించుకోవడం, హీరోయిజం, ఇట్లాంటి మైండ్ సెట్స్ తో ఉన్న వాళ్ళు మీరు చూస్తున్నారు కదా. షార్ట్ టెంపర్డ్ ఫెలో అండ్ ఇమ్మీడియట్ అప్పుడే అనుకోవటం, అప్పుడే ఎగ్జిక్యూట్ చేసేయాలి, అప్పుడే రిజల్ట్ రావాలి. ఈ రకమైన అదే షార్ట్ పీరియడ్లో రిజల్ట్స్ రావాలనుకోవడం, వాడు ఏమనుకుంటే అది చేసేయాలనుకోవడం చేస్తున్నందువల్ల చాలామంది చాలా క్రైమ్స్లో కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. 16, 17, 18 సంవత్సరాల్లో వాడు ఏదైనా తెలుసో తెలియకో క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే వాడు ఏదైనా జైలుకి పోతే జైలుకి వెళ్ళినట్టు ఏముంటుంది, జైల్లో అందరూ కూడా నేర స్వభావం ఉన్న వాళ్ళు ఉంటారు. ఆటోమేటిక్గా వీడికి ఆల్రెడీ ఉన్న నేర స్వభావంతో అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఎన్హాన్స్ అయిపోతుంటుంది. కాబట్టి ఇతను ఈ 16, 17 సంవత్సరాల్లో ఉన్నవాడు మనిషి అనేవాడు 50, 60 సంవత్సరాల వరకు చాలా ఆ దేశానికి చాలా ప్రొడక్టివ్, చాలా డెవలప్మెంట్కి అతను ఉపకారి. బట్ ఈ స్టేజ్లోనే డ్రింకింగ్ హ్యాబిట్స్, డ్రగ్గింగ్ హ్యాబిట్స్, రకరకాల నేరాలు చేయటం వల్ల చూస్తున్నాం మేము చూస్తే చాలా యంగర్ జనరేషన్ బండి కొనివ్వకపోతే తల్లిదండ్రులు బ్లాక్మెయిల్. ఆ మధ్యన మనం చూసాం సిరిపురం జంక్షన్ దగ్గర ఇంట్లో నుంచి పారిపోవటం, సూసైడ్, బ్లాక్మెయిల్స్, ఇవన్నీ కూడా మనం దాన్ని ఏమి కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్. నేను ఇప్పుడు మీతో మాట్లాడగలను, సేమ్ బ్లాక్మెయిల్ నా పిల్లలు చేస్తే ఈ మాటలు ఏమి పనిచేయవు. బట్ ఎందుకంటే నేను తండ్రిని, నాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి.
కాబట్టి ఇవన్నీ కూడా మనం మీ రోల్ మారిపోతుంది అక్కడ. మారిపోతుంది. నేను ఇంకా ఇవన్నీ కూడా ఆలోచించే పరిస్థితిలో ఉండను. డిమాండ్ మీట్ అవ్వాల్సిందే. ఎప్పుడైతే డిమాండ్ మీట్ అవుతున్నామో ఆటోమేటిక్గా రోజు రోజుకి డిమాండ్లు పెరిగిపోతూనే ఉంటాయి, అనెథికల్ థింగ్స్ పెరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి అక్కడ పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, అన్న, తమ్ముడ, వావి వరుసలు ఇవన్నీ కూడా పూర్వం సమాజంలో ఎందుకు ఉండేదండి? ఓ ఇంటి పేరు, ఓ కులము, ఓ గోత్రం, ఓ మతం, ఎంత రెస్ట్రిక్షన్స్. ఇవన్నీ కూడా క్రాస్ కాకూడదండి, కట్టుబాట్ల కోసం ఇదంతా. దీని మిగతా ఎగ్జిస్టెన్స్ సంగతి నేను మాట్లాడలేను, కానీ ఇవన్నీ కూడా కట్టుబాట్లు ఉపయోగపడతాయి. ఇదిగో ఈ సోమవారం అన్వి తినకూడదు, మంగళవారం ఇది తీయకూడదు, రకరకాల శనివారం తలకి స్నానం చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకున్నాయంటే ఓకే అట్లీస్ట్ వీక్లో చేయకపోతే ఒక సిస్టమ్ అలవాటు చేసుకోవడం, మన బాడీ ఒక సిస్టమ్ అలవాటు, మన మెంటల్గా ఒక సిస్టమ్ అలవాటు చేయడానికి ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు ఎన్ఫోర్స్ చేయగలరు? తల్లిదండ్రులు ఎన్ఫోర్స్ చేయాలి. తల్లిదండ్రుల మాట వినే పొజిషన్లో ఉన్నారా? చాలామంది పిల్లలు వినే పొజిషన్లో లేరు. ఎందుకంటే వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల తాలూకా పరిస్థితి చూడలేదు. తల్లి ఒక ఉద్యోగానికి పోతాడు, తండ్రి ఒక ఉద్యోగానికి పోతాడు, పిల్లడు ఒక ఎల్కేజీకి యూకేజీకి అక్కడి నుంచి వేరే వాళ్ళ ఫాస్టర్ కేర్లో ఉంటారు. అక్కడ వేరే ఫ్రెండ్ ఎలా ఉంటాడో తెలియదు. వాడి ఫ్రెండ్ కూడా ఇంతకుముందు మన సమాజంలో మనకి తెలిసిన వాడు ఫ్రెండ్ ఉండేవాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్, వాట్సాప్లో ఫ్రెండ్, ఏదో సోషల్ మీడియాలో ఫ్రెండ్. అవతల వాడి వేవ్ లెంగ్త్ ఎలా ఉంది, వాడి అభిరుచి ఏంటి, వాడి ఆహారపు అలవాట్లు ఏంటి, వాడి కట్టుబాట్లు ఏంటి, ఇవేమీ తెలియవు మనకి. ఆటోమేటిక్గా మనం ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ త్రూ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చేసినందువల్ల ఇవన్నీ కూడా మనం మిస్ అవుతున్నాం. మిస్ అయిపోయి వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్న పీర్ గ్రూప్ ప్రభావం ఒక పీర్ మీద ఇంకో పీర్ గ్రూప్ ప్రభావం ఉంటుంది తప్ప తల్లిదండ్రుల ప్రభావము, సమాజం ప్రభావము ఏమి కూడా ఉండట్లేదు.